నేను ఒకటి విన్నాను మీ గురించి. అంటే ప్రసాద్ గారిని టచ్ చేస్తే ప్రపంచంలో ఉన్న కంపారిజన్, ఈ కథ పలానా దేశంలో పలానా చోట జరిగింది, ఈ ఇన్సిడెంట్ వచ్చేసి పలానా చోట పలానా పబ్లిష్ అయింది. ఇంత నాలెడ్జ్ అండి? నాలెడ్జ్ ఏం కాదండి, అంటే సినిమాల మీద ఇష్టం సినిమాల మీద అనుకోవచ్చు. ఇంట్రెస్ట్, సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్. ఇంకొకటి మెమరీ పవర్, ఓకే ఓకే. జ్ఞాపక శక్తి అనే దాని వల్ల భగవంతుడు ఇచ్చిన వరం వల్ల అర్థం అవుతూ ఉంటుంది, అలా గుర్తుంటూ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇది నేను ఒకరి నుంచి ఒకరు కాపీ కొట్టని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను ఈ మధ్య ఏంటంటే ఒక్క డైరెక్టర్ ఫిల్మ్స్ వరుసగా చూస్తూ ఉన్నా. ఓకే. అంటే ఇదివరకు చూసిన సినిమాలో ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆ డైరెక్టర్ మరింత అర్థం చేసుకోవడానికి, ఆ డైరెక్టర్ స్టైల్ ఏంటి, కథ చెప్పే విధానం ఏంటని తెలుసుకోవడానికి చూస్తూ ఉన్నా. అలా మలయాళంలో చాలా గొప్ప డైరెక్టర్ ఉన్నారు, భరతన్ అని. ఆయన మన తెలుగు వాళ్ళకి ఎలా తెలుసు అంటే వైశాలి అయిన డబ్బింగ్ సినిమా తెలుసు. కమల్ హాసన్ గారు శివాజీ గణేష్ గారు యాక్షన్ క్షత్రియపుత్రుడు కావచ్చు. అది ఆయన మొదటి సినిమా ప్రయాణం అని 75లో వచ్చింది, ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా. మన తెలుగు హీరోయిన్ లక్ష్మి గారు, ఆవిడ అప్పటి భర్త మోహన్ శర్మ గారు, తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఆయన సాగర్ సంఘంలో జయప్రద గారు హస్బెండ్గా కూడా యాక్ట్ చేశాడు. ఆ సినిమా చూసా ఈ మధ్యనే, ఈ వారంలోనే చూసా. చూసి ఒక్కసారి నేను చాలా షాక్కి గురయ్యా. అదేంటి అంటే ఒక బ్రాహ్మణ పూజారి, ముసలివాడు, 60 ఏళ్ళు దాటిపోతాయి, వాడు భార్య చనిపోతే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి తన తమ్ముని తీసుకుని అక్కడికి వస్తూ ఉంది. భర్తతో సరిగా సుఖం పొందలేకపోతుంటుంది. అటువంటి సమయంలో అక్కడికి వచ్చిన ఒక అతనితో పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుంటుంది. తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, వైఫ్ని ఏం చేశాడు అనేది ఒక కథ. అది చూసినంతసేపు నన్ను హంట్ చేసింది ఏంటి అంటే, ఇది నన్ను తప్పుగా అనుకోవద్దు ఆడియన్స్ కానీ మీరు కానీ, కె విశ్వనాథ్ గారి సప్తపది సినిమా నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందంటే, నా అమ్మవారి విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు అతనికి భారీ షాట్స్ పడుతుంటాయి, లేక భార్య దగ్గరికి వస్తే అమ్మవారి షాట్స్ పడుతూ ఉంటాయి. సప్తపదిలో కూడా అతను ఉంటాడు, సబితని పెళ్లి చేసుకున్న వ్యక్తి. అతనికి కూడా అలాగే అమ్మవారిని పూజిస్తూ భార్య దగ్గరికి కూడా వచ్చి ఐగిరిని నేను స్తోత్రం పడతాడు. అంటే విశ్వనాథ్ గారు భర్తన్ సినిమా చూసి ఇది చేశారని నా ఉద్దేశం కాదు. అంటే గ్రేట్ మెన్ థింక్ అలైక్ అని ఒక సామెత ఉంటుంది. రైట్. సో అలాగా ఒక కె విశ్వనాథ్ లాంటి కళా తపస్వి, భర్తన్ లాంటి ఒక మంచి గొప్ప దర్శకుడు, అంటే మలయాళ చిత్ర పరిశ్రమ మలుపు తిప్పిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. సో అలాంటి పరిస్థితులు, అలాంటి కథలు వాళ్ళు ఎలా చెప్పారు. ఒకటే నేపథ్యం, పూజారి తన భార్యని అతను ప్రేమించిన వ్యక్తితో కలుపుతాడు. ఇది ఆ కథ, మలయాళ కథ. ఓకే. ఇక్కడ ఏం చేస్తాడు, ఆ జేవి సోమయాజులు గారి పాత్ర తన కోడలో ఎవరో ప్రేమించిన వ్యక్తి దళితుడైతే అతనికి ఇచ్చి పంపిస్తాడు. అంటే అక్కడ ప్రేమికుడిని పంపించారు, అంతవరకే చూసుకున్నారు. అంటే భరతన్ ప్రయాణం సినిమాలో కామం మోహం కనబడితే, కె విశ్వనాథ్ గారి సినిమాలో ఒక సంస్కృతికి కులాలకి మధ్య ఒక సంఘర్షణ కనబడుతుంటుంది, ఒక అగ్రవర్ణానికి దళితులకి మధ్య. ఇంకొక చిన్న సిమిలియారిటీ కూడా కాదు, ఏంటో తెలియదు. ఈ అమ్మాయికి ఇప్పుడు తోడుగా ఒక తమ్ముడు ఉంటాడు, ఒక పిల్లోడు. ఆ క్యారెక్టర్ త్రూఅవుట్ నడుస్తుంటుంది. ఆ కుర్రాడికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చిందంట. మరి సప్తపదిలో కూడా ఇప్పటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి రవి గారు, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లాన అనే పాట ఉంటుంది కదా, అతను వాళ్ళిద్దరి మధ్య చిన్న ప్రేమ రాయబారాలు నడుపుతూ ఉంటాడు. సో ఇటువంటి చూసినప్పుడు ఒక కథని విశ్వనాథ్ గారు ఎలా చెప్పారు, భరతన్ గారు ఎలా చెప్పారు. వీళ్ళందరికన్నా ముందు మన చలం గారు మైదానం కథలో అదే, ఒక రాజేశ్వరి అనే పాత్ర అంత కలిసి ఎలా వెళ్ళిపోయింది అనేది మైదానం. సో ఇవన్నీ జీవితాలు, అప్పుడు సామాజిక పరిస్థితులు, ఎవరి దృక్పథం వారిది. ఇది నేను చెప్పాను అనుకోండి, సప్తపది సినిమా భరతన్ సినిమా నుంచి కాపీ కొట్టానది నా పాయింట్ కాదు. ఒక నేపథ్యాన్ని, ఒక కథని ఇద్దరు ఎలా వేరువేరుగా చెప్పారు. ఇది ఎందుకు అంటే, ఒక కథ చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పాలి, వాళ్ళు చేసిన దాని నుంచి భిన్నంగా ఏం చెప్పాలి, ఎవరు వెళ్ళిన దారి కరెక్టు అనడానికి నా అబ్జర్వేషన్, నాకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను చేసినవి. కొంతమంది అర్థం చేస్తున్నారు, చాలామంది ఎక్కువ మంది అపార్థం చేసుకున్నారు. అది జరిగింది. పిల్లలు ఎంతమంది అండి? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయి. పెద్ద అమ్మాయి శ్రావ్య, చిన్న అమ్మాయి పేరు మనోజ్ఞ. సో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దలుడి పేరు పార్థసారథి, చిన్నలుడి పేరు సాయి కృష్ణ. పెద్ద అమ్మాయిలకు ఒక బాబు రుద్ర, చిన్న అమ్మాయికి ఒక పాప నిహిర. పెద్ద పాప కూడా జరిగిన, అంటే ఆ బ్రేక్ వచ్చింది పెద్ద పాప, చిన్న అమ్మాయి పెళ్ళికి. పెద్ద పాప అప్పుడు నో ప్రాబ్లం అంటే అప్పుడు ఏమైంది అంటే, కళ్యాణం గారి ప్రాజెక్ట్ జరగలేదు, బట్ అప్పుడు ఏదో కింద మీద పడి పెళ్లి చేసా, జరిగింది. అలాగే చిన్న అమ్మాయి పెళ్ళిది ఏంటంటే, నేను ఒకసారిగా చేయి తిప్పుకోవడానికి అవకాశం లేదు. నేను వేరే డైరెక్టర్లో పనిచేయడం మానేశాను. మొదటి విషయం నేను, ఎందుకంటే వీళ్ళతో పనిచేసి నేను సహకార రచయితగా తప్ప ఇండివిజువల్గా ఎదరనే మానేసాను, మొదటి విషయం. 2, నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమో నాకు ఇలా వెన్నుపోటు పడింది, రావాల్సిన ఫండ్స్ ఆగిపోయి. సో అందువల్ల నేను అలాగ ఆగి, పైగా అదే టైం కోవిడ్ కూడా తర్వాత ఈ సంవత్సరం వచ్చింది. సో 3 ఏళ్ళ తర్వాత నేను వేరే కథ రాసి అమ్మి
ఆ కథతో వచ్చిన అడ్వాన్స్తో మా అమ్మాయి పెళ్లి చేశాం 2021లో. అదే సంబంధం. రైట్. అంతకాలం పాటు మా అల్లుడు సాయికృష్ణ కూడా ఆగాడు మాకు రెస్పెక్ట్ ఇచ్చి. సో అదొక గ్రేట్ థింగ్. అయితే ఇక్కడండి నాకు ఇప్పుడు మీరు ఓకే ఒక సిచ్యువేషన్కి నేను ఈ కథ సేల్ చేస్తే నాకు ఆ సిచ్యువేషన్ తీరిపోతుంది. అవును. ఇది బిగినింగ్ నుంచే మీరు తీసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ మీ దగ్గర అదే నా ఆలోచన తప్పు. అంతే కదా, నా ఆలోచన తప్పు. అంటే దాహం వేసాక బావితో ఉన్నట్టు నాకు అవసరం వచ్చాక నేను అమ్మాలని అనుకోవడం. అదే. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నా రెమ్యునరేషన్స్ నేను డిమాండ్ చేయను. సార్ నాకు ఎంత ఇస్తేనే చేస్తాను, లేకపోతే చేయను. నాకు కొన్నిసార్లు తక్కువ ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమౌంట్స్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను ఏంటంటే చూసినట్టు పోతూ ఉంటాను ఇండస్ట్రీలో. బట్ అది తప్పు. చాలా మంది ముక్కుపిండి వసూలు చేస్తారు. అంటే అదొకటి. రెండోది ఏంటంటే నేను వేరే రైటర్ ఉంటే పని చేయను అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టను. చాలా మంది పెడతా ఉంటారు. ఇప్పుడు నేను వేరే రైటర్తో రాయను, వేరే రైటర్తో పేరు వేయడానికి వెళ్ళాను, చాలా ఖచ్చితంగా చెప్పే రైటర్స్ మనకు ఉన్నారు. నేను అలా చేయను. అదే అందువల్ల ఏంటి అంటే నేను కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటే నా సక్సెస్ నా ఫెయిల్యూర్ నాకు వచ్చేది. నేను వేరే వాళ్ళ కథలు నేను పనిచేసాను తప్పితే నా కథలకి వేరే డైరెక్టర్లు పనిచేసే అవకాశం దొరకలా. అంటే నీ బిడ్డని సరోగసి మదర్గా మోయడానికి నేను సిద్ధం, కానీ ఆ బిడ్డ నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. అది ఇండస్ట్రీలో డైరెక్టర్లతో అలా ఫీల్ అవుతున్నారు. అందువల్ల నేనే భవిష్యత్తులో అంటే నా కథలు తీసుకోవడానికి డైరెక్టర్ని కాకూడదు, నాకు ఒక కథ చెప్పాలనిపించింది నేను డైరెక్టర్ని కావాలి. నా కథలకి వేరే డైరెక్ట్ చేయడం నేనే డైరెక్ట్ చేసుకోవాలని కాదు. సో ఫ్యూచర్లో డైరెక్ట్ చేసే అవకాశం ఉంది, డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. పాపదానిలాగా ఇంకా ఏదైనా ఎదురయ్యా మీ జీవితంలో? అట్లా జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. అంటే స్ట్రగుల్స్ గురించి పదే పదే మాట్లాడడం వల్ల అంటే నేను ఎలా ఉంటుందంటే నేను ఒక సక్సెస్ అయిన తర్వాత నా స్ట్రగుల్ గురించి మాట్లాడుకోండి, అబ్బా ఏం కష్టపడి సాధించాడురా అని అంటారు. లేదంటే ఎలా ఉంటుందంటే దుబాసీలో సునీల్ అన్నట్టు బాబాయ్ ఆపరా నీ ఫ్లాష్ బ్యాక్ లో దరిద్రం తప్ప ఇంకేమంటే ఇప్పుడు స్ట్రగుల్స్ ఏనా అంటారు. సో అందువల్ల ఏంటి అంటే అది కామన్ కాదు నేను దానికి నా గురించి దాచుకోవడానికి భయపడినా. అంటే ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులకి క్యాన్సర్ వచ్చినా బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళు చెప్పుకోరు, చెప్పలేదు. అంటే వాళ్ళ అవకాశాలు రావడం నేను భయపడినా. నాకు వచ్చిన అనారోగ్య సమస్య తెలుసు, నేను ఎదుర్కొన్న వేరే సమస్య తెలుసు. సో నేను ఓపెన్, నేను ఏది దాచుకోను, భయపడను. అంటే రకరకాలుగా ఏంటంటే నేను నమ్మిన స్నేహితులే నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అని కాదు, ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, నా పర్సనల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్స్లో నాకు కొంచెం మనస్తాపం కలిగించింది, బాధ కలిగింది. బట్ అవన్నీ ఓవర్కమ్ చేశాను. నాకు ఇప్పుడు అవన్నీ పర్టికులర్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కాదు, ఏమీ కాదు. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే తిరిగి బతికినప్పుడు. అంటే నాకు ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి సక్సెస్ అయినప్పుడు. అంటే ఇదో నేను చాలాసార్లు చెప్పాను, ఒక చుక్క నీళ్ళు తాగడం కూడా నాకు ఇబ్బంది, అంటే తాగకూడదు. ఈ వాటర్ బాటిల్ పైన మూత తడి ఉంటే అలా పెదాలకు రాసుకునేవాడిని. అంతగా దాహానికి అలలాడిపోయేవాడిని, గుప్పెడి ముద్ద తినలేకపోయేవాడిని. అలాంటిది నాకు ఒకసారి ఆకలేసి నేను ఆపరేషన్ తర్వాత ఫస్ట్ ఒక బ్రెడ్ శాండ్విచ్ తిన్నాను విత్ ఆమ్లెట్. ఆ టేస్ట్ నేను మర్చిపోలేను. అంటే నేను తిరిగి బతికాను, నా నార్మల్ లైఫ్ నేను వచ్చాను. అదొక హైయెస్ట్ హ్యాపీ మూమెంట్. ఇంకా లైఫ్లో చాలా ఉన్నాయి. అంటే నేను ఆ లైఫ్లో ప్రమోషన్ వచ్చినప్పుడు, నాకు మనవడు పుట్టినప్పుడు, మనవరాలు పుట్టినప్పుడు, నా మనవరాలు హీరా ఇప్పటికీ తాత తాత అని పిలుస్తూ నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు సిగరెట్ తాగరు, అవును, డ్రింక్ లేదు, కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందండి? అదే నేను అవన్నీ అలవాటు లేకపోవడం వల్ల జరిగిందేమో బాధపడుతుంటే అప్పుడప్పుడు. డాక్టర్ని అడిగా, లైఫ్ ఇలా అయిపోయింది కదా, ఇంక మరి ఇలాంటివి ఏదైనా చేయొచ్చా అని. ఇప్పుడు అసలు చేయకూడదు అని చెప్పాడు. ఇప్పుడు అసలు చేయకూడదు, అందువల్ల నేను అదే పొరపాటు చేశాను అనుకున్నా. అంటే అప్పుడు నెపం వేరే వాటి మీద బాగా తాగి ఇలా అయిపోయాం మనం. అవును, సిగరెట్ తాగి ఇలా అయిపోయాం, ఫుల్ మందులు వేపేసి ఇలా అయిపోయాం అనుకునేవాడు. ఇప్పుడు అవకాశం లేదు. మంచి అలవాట్లు ఉంటే అందరూ ఏంటి మంచి అలవాట్లు ఉంటే వాళ్ళ కష్టాలు వస్తాయి అనుకుంటారు, అంతేకాని ఫేట్ అండి. అదే మనకి దానికి ఏమి చేయలేం. నుదుటిన ఒక రాత ఉంటుంది కదా, దాని ప్రకారం జరుగుతుంది లైఫ్ లో అప్ అండ్ డౌన్స్. నాకు తెలుసు నా జాతక రీత్యా ఏ టైం బ్యాడ్ మూమెంట్, ఏ టైం హై మూమెంట్ నాకు తెలుసు. ఇంకా చెప్పాలి అంటే 2010లో నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చి 99లో నాకు ఒకరు చెప్పారు. నా దగ్గర ఇప్పటికే ఆయన రాసి ఇచ్చిన జాతక చక్రం ఉంది. 2010 ఫిబ్రవరి ఫలానా ఇలి హెల్త్ బట్ రికవరీ అని రాశాడు. ఎక్కడ 99, ఎక్కడ 2010. ఆయన మళ్ళీ 2009లో మా ఇంటికి వచ్చి మళ్ళీ జాతకం రాశాడు. నేను చాలా బిజీగా ఉన్నా, ఆయన రాసి అలా పైపైన చూసి వదిలేశాను. ఆయన రాశాడు, తరచూ ఆరోగ్యం సంబంధించి వైద్య చికిత్సలు చేయించుకుంటూ ఉండాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని రాశాడు ఆయన, అండర్లైన్ చేసి. నేను పట్టించుకోవాలా. సో ఆ టైంలో జరిగినప్పుడు నాకు ఏంటి అంటే ఓకే,
ఇది వెళ్తని రాశాడుగా జరిగింది, బట్ పక్కనే రాశాడు బట్ రికవరీ, ఎస్ రైట్. ఈ రికవరీ కూడా జరుగుతుంది అని. ఓకే. అలాగే ఫ్యామిలీలో ఒక ఫార్చ్యూన్ విండ్ఫాల్ లాంటి డబ్బులు వస్తాయి, ఓకే వస్తుంది, Hmm. సక్సెస్ అవుతా